అందరికీ నమస్కారం. మన నవల అవ్యక్తం 6. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? ముందు భాగంలోని విజయ్ మరియు హేమల లగేజ్ దొరికిందని పోలీస్ స్టేషన్ నుండి కాల్ వస్తుంది. హేమ నగల్ని ఆటో అతను తాకట్టు పెడతాడు. వాటిని విజయ్ తన సొంత డబ్బుతో విడిపిస్తాడు. హేమకి విజయ్ అంటే కోపం ఉండటం వల్ల, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు, వచ్చాక మీకు మనీ ఆర్డర్ చేసి ఆ తరువాత మీ దగ్గర చైన్ నేను తీసుకుంటాను అని ఆ చైన్ని విజయ్కి ఇచ్చేస్తుంది. అనుకోకుండా ఆనంద్ విజయ్ సూట్ కేసులో ఆ చైన్ని చూసి అది తన కోసమే తీసుకున్నాడేమో అనుకుని తను ఆ చైన్ని మెడలో వేసుకొని పార్టీ కోసం వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రస్తుత కథలోకి వెళ్దామా? విజయ్ ఏమీ అనలేకపోతాడు. ఆనంద్ వెళ్తుంటే విజయ్ బాల్కనీలో నుంచి ఆనంద్ని చూస్తున్నాడు. ఆనంద్ మెడలో గొలుసు ఎండపడి మెరిసిపోతుంది. విజయ్ ఒక్క క్షణం మతిపోయిన వాడిలా చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడే దీక్షితులు గారు విజయ్ వస్తున్నావా అంటూ కేక పెట్టారు. విజయ్ కాగితాలు తీసుకొని క్రిందకి వచ్చాడు. ఆ అగ్రిమెంట్ అది అంతా అయ్యేసరికి 9 గంటలయ్యింది. చివర్లో దీక్షితులు గారు కనీసం 15,000 తగ్గించమని మొదలు పెట్టడంతో గొడవ మొదలైంది. మొత్తానికి పని ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. దీక్షితులు గారు రాత్రివేళ ఫలాహారం తినేసి త్వరగా పడుకుంటారు. ఆనంద్ ఇంటికి వచ్చేస్తున్నానని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చాలాసేపు అయింది, కానీ ఆనంద్ మాత్రం ఇంటికి చేరలేదు. విజయ్ గదిలోని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆనంద్కి ఏమైందో అని కంగారు పడుతున్నాడు. ఆనంద్ కూడా తన ఈడువాడే, అతని మంచి చెడులు అతను చూసుకోగలడు అని తనకి తను ఎంత ధైర్యం చెప్పుకుంటున్నా అది తన వల్ల కావటం లేదు. మనసులో ఆనంద్ గురించి అలజడి పెరుగుతూనే ఉంది. ఈలోపు బయట ఏదో చప్పుడైందని బయటికి వెళ్ళాడు. 2 ఎడ్ల బండి ఒకటి ఆనంద్ జీపుని లాక్కుంటూ వస్తుంది. విజయ్ గబగబా దిగి వచ్చాడు. ఆ బండి మీద ఉన్న వ్యక్తి, మేం పొలం నుంచి వస్తుంటే చెట్టుకి గుద్దేసున్నాడండి. చూసి తీస్తుంటే ఒక ఆసాం గుర్తుపట్టి చిట్టిపల్లిలో దీక్షితులు గారి మనవడు అని చెప్పారు. గుర్తులు చెబితే తీసుకొచ్చాం అని చెప్పగానే విజయ్ కంగారుగా ఆనంద్ని చూశాడు. పెద్దగా దెబ్బలేం తగల్లేదు, భుజాలు చెక్కుకుపోయాయంతే. విజయ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి కొంచెం డబ్బు ఇచ్చి పంపించాడు. ఆనంద్ని చేతులతో పైకి తీసుకొచ్చి మంచం మీద పడుకోపెట్టాడు. అప్పుడు గాని విజయ్ గమనించలేదు. ఆనంద్ మెడలో గొలుసు, చేతి వాచి, వేలి ఉంగరం లేవు. కాళ్ళకి ఉన్న ఖరీదైన చెప్పులు కూడా ఎవరో కొట్టేశారు. విజయ్ నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం వేణుగోపాలస్వామి ఆలయంలో విజయ్ మండపం మెట్ల మీద కూర్చొని ఉన్నాడు. ఒకవైపు చీకట్లు కమ్ముకుంటున్నాయి. నల్లటి చీకట్ల మధ్య తెల్లటి లాల్చీ పైజామా ధరించి మండపం మెట్ల మీద ఏదో ఆలోచిస్తూ అలా కూర్చొని ఉండిపోయాడు. అతను భక్తులందరూ వెళ్ళిపోవటం గమనించలేదు. అటుగా వెళ్తున్న పూజారి గారు విజయ్ని చూసి, ఏమైంది విజయ్ బాబు, చాలాసేపటి నుంచి అలా ఒక్కరే కూర్చొనున్నారు? పూజారి గారి మాటలకి ఉలిక్కిపడిన విజయ్ చుట్టూ చూసుకున్నాడు. చాలా చీకటి పడటంతో ఏం లేదండి అంటూ లెగిసి వెళ్ళిపోయాడు. గుడిలో కూర్చొని ఉన్నప్పుడు రాధిక రాసిన ఉత్తరాన్ని ఒక 10 సార్లైనా చదివి ఉంటాడు. డియర్ విజయ్, నేను పూజ ప్రసాద్ క్షేమం. నువ్వు ఆనంద్ తాతగారు క్షేమమని తలుస్తాను. హేమ 4,000 రూపాయలకి డీడీ నీ పేరిట పంపింది. ఆమె గొలుసు నీ దగ్గర ఉందట కదా. ఇది అందగానే గొలుసు పార్సిల్ చెయ్యి. విశాఖపట్నంలో నర్సింగ్ హోంలో డాక్టర్గా చేరానని రాసింది. ఆ ఉత్తరం కూడా పంపిస్తున్నాను. పూజ ఇప్పుడు మనుషుల్ని బాగా గుర్తుపడుతోంది. మామయ్య ఎప్పుడొస్తాడు అని అడుగుతుంది. ప్రసాద్ కూడా నీ దగ్గర నుంచి మళ్ళా కబురే లేదని అంటున్నారు. హైదరాబాద్ వస్తే మా దగ్గర కనీసం 4-5 రోజులైనా ఉండేట్టు వీలు చూసుకుని రా. అందరినీ అడిగానని చెప్పు. రాధిక. విజయ్కి మధ్యాహ్నం ఈ ఉత్తరం 4,000 రూపాయల డీడీ తన పేరిట పంపిన దగ్గర నుండి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. జరిగిన విషయమంతా రాధికకి ఉత్తరం రాద్దామా అంటే ప్రసాద్ మళ్ళీ ఎంత గొడవ చేస్తాడో అని బెరుకుగా ఉంది. అయితే దానికి రెట్టింపు విలువ చేసే గొలుసు ఒకటి కొని తనే స్వయంగా వెళ్ళి వివరంగా చెప్పి ఇస్తే పోతుందేమో, అది మర్యాద అని అనుకున్నాడు. హేమని కూడా ఒకసారి కలిసి క్షమించమని అడగాలి. ఆ రోజు అంత కఠినంగా కలుసుకోవటం కుదరదు అని తన మనసుని బాధ పెట్టాను. ఇప్పుడు హేమని కలవక తప్పేట్టు లేదు.
విశాఖపట్నంలో వచ్చే వారం ఆనంద్ ఫ్రెండ్ మోహన్ పెళ్లి ఉంది. పెళ్లి కూతురు రాధికకి దూరపు బంధువు. హేమ కూడా విశాఖపట్నంలోనే ఉంది. కానీ ఆనంద్ ఆ పెళ్లికి రావటానికి పెద్ద సుముఖంగా లేడు. కాలేజీలో ఆనంద్కి మోహన్ మంచి మిత్రుడుగా ఉన్నాడు. ఆనంద్ వెళ్ళకపోతే మోహన్ చిన్నపుచ్చుకుంటాడు. కొన్ని విషయాలు ఆనంద్కి తట్టవు. తట్టినా లక్ష్య పెట్టడు. అతని ధ్యాస ఎప్పుడూ తనకి సరదాగా సంతోషంగా ఉండే సంగతుల మీదే. విజయ్ మోహన్ పెళ్లికి వెళ్తే బాగుంటుందని ఎంతో చెప్పి ఒప్పించడంతో ఆనంద్ వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. ఓకే విజయ్, నేను వెళ్తాను. కానీ నువ్వు నాతో వస్తున్నావు అని అన్నాడు. ఆనంద్, నేను పెళ్లికి రావటం ఎలా కుదురుతుంది? రాజ్యలక్ష్మి మేడంని కలవాలి. రాజ్యలక్ష్మి అంటే బ్యాంక్ మేనేజర్, మన మిల్స్కి లోన్ ఇప్పించినావిడ కదూ అన్నాడు ఆనంద్. అవును ఆనంద్, ఆమె ఇప్పుడు వైజాగ్ బ్యాంక్ మేనేజర్. ఒకసారి ఆమెని కలిసినట్టు ఉంటుంది. లోన్ విషయంలో ఆమె ఏం సలహా ఇస్తారో కనుక్కుంటాను. ఆమె ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయి దూరంగా ఉంటున్నారు కదా. అర్థం కానట్టుగా అడిగాడు ఆనంద్. పర్వాలేదు, ఎక్కడ లోన్కి అప్లై చేయగలనో సలహా ఇస్తారు. అది విన్న ఆనంద్, విజయ్, మళ్ళీ లోన్ మళ్ళీ నీకు వర్రి. వీటికి అంతం లేదా? ఎందుకంత డబ్బు యావ నీకు? ఏం చేసుకుంటావు అని ప్రశ్నించాడు. ఆనంద్, నీకు 4 పిల్లలు పుట్టారనుకో, డబ్బు మనకి చాలా కావాలిగా. విజయ్ చిరునవ్వుతో అన్నాడు. నాన్ సెన్స్, నేనసలు పెళ్ళే చేసుకోను. నీకు చెప్పానుగా చాలాసార్లు. ఆనంద్, పెళ్ళనేది చాలా ముఖ్యం. నువ్వు ఈ వేసవిలో పెళ్లి చేసుకుంటున్నావు, మేం సంబంధాలు చూస్తున్నాం అని విజయ్ నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. ఓకే ఓకే, నువ్వనేదేంటి? ప్రతి మనిషికి పెళ్లి చాలా ముఖ్యం, అవునా? విజయ్ అవునన్నట్టుగా తల ఊపాడు. అయితే ఆ పని వెంటనే నువ్వే చెయ్యాలి. నాకంటే పెద్దవాడివి. నేను తాతయ్యతో చెప్తాను. ఈ వేసవిలోనే పెళ్లి చేసేస్తాను. నా బాధ్యత తీరిపోతుంది. ఆనంద్ మాటలకి విజయ్ నవ్వాడు. విజయ్, నేను నిజంగానే సీరియస్గా చెప్తున్నాను. నాకు ఏ ఆస్తమా ఎటాకో తీవ్రంగా వచ్చి నేను తుస్సిన ఊపిరి వదిలేశానుకో, నువ్వు ఎంత ఒంటరివాడివైపోతావు. నేను బ్రతికుండగానే నీకు మంచి తోడు చూస్తాను, సరేనా? ఆ మాటకి విజయ్ షటప్ అను అంటూ కసురుకున్నాడు. సరే సరే, పోనీ మనం ఒక పని చేద్దాం. మనం సంబంధాలు వెతుకుతూ ఇద్దరం చూద్దాం. ఎవరికి నచ్చితే ఆమెతో ప్రదానం చేసుకుని రెండో వాళ్ళకు కుదిరే వరకు ఆగుదాం. 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి. ఏమంటావు? ఇది నువ్వు నాకు 10వ సారి చెప్పటం అన్నాడు విజయ్. కానీ నువ్వు నాకెప్పుడు జవాబు చెప్పలేదు కదా. సరే విజయ్, ఎవరైనా అమ్మాయి నిన్ను బాగా ఇష్టపడిందనుకో, అప్పుడేం చేస్తావు? నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను అని ఆలాపనగా అన్నాడు విజయ్. ఆహా, నేను మాత్రం ఆ అమ్మాయిని అభినందించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. తాతయ్య గుండెలు బాదుకొని హరీమనేలా డబ్బు ఖర్చు పెట్టి మీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. అను, ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను, సరేనా? ఇంక రెట్టించకు. విజయ్, నీకొకటి చెప్పనా? నాకు అమ్మా నాన్నల ప్రేమ తెలీదు. తాతయ్య ప్రేమ కలుషితంగా ఊపిరాడనట్లుంటుంది. నువ్వు నాకు ప్రాణమిత్రుడివే కాదు, అమ్మ నాన్న దేవుడు అన్నీ అన్నీ నువ్వే. నేను దేవుడిని ఏమని అడుగుతానో తెలుసా? మనిద్దరి స్నేహం అర్థం చేసుకుని మనిద్దరిని ప్రాణంగా చూసుకునే అమ్మాయిని మా విజయ్కి భార్యగా ప్రసాదించు భగవంతుడా అని. అప్పుడు నాకు ఏ అనారోగ్యం పాలైనా ఏం కాదు. ఎందుకను ఎప్పుడు సుస్థి గురించి ఆలోచిస్తూ ఉంటావు? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, సరేనా అంటూ విజయ్ మందలించాడు. ఏమో విజయ్, నాకిప్పుడు ఆరోగ్యంగా ఉండే ఈ సమయం నా అనారోగ్యానికి ఆరోగ్యానికి మధ్య కాస్త విరామం అనిపిస్తుంది. ఆనంద్ని మాటల నుంచి మళ్లించడానికని, ఇంతకీ మనం వెళ్తున్నామా మోహన్ పెళ్లికి లేదా అన్నాడు విజయ్. అలా ప్రయాణం పెళ్లికి నిశ్చయమైంది. పెళ్లి వైజాగ్లో. హేమ ఉంటున్నది వైజాగ్లోనే. విజయ్ హేమని కలిసి గొలుసు సంగతి ఎలా చెప్పి ఆమెను ఒప్పించటమా అని ఆలోచిస్తున్నాడు. అతని మనసు రకరకాల మార్గాలు అన్వేషిస్తుంది. మోహన్ పెళ్లి ఘనంగా అయింది. విజయ్ ఆనంద్ ఇద్దరు ఉదయాన్నే వచ్చారు. వచ్చి రావటంతోనే ఆనంద్ తన స్నేహితులతో కలిసి అరకు వ్యాలీకి వెళ్ళాడు. విజయ్, పెళ్లికి వచ్చాం కాబట్టి పెళ్ళయ్యేంత వరకు ఉండమని ఆనంద్కి ఎంత చెప్పినా ఉండకుండా, విజయ్, నన్ను బలవంత పెట్టకు, నువ్వు ఉండు. మోహన్ ఏమనుకోడు, సరేనా? అనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ వెళ్ళిపోయాడు. విజయ్ మాత్రం పెళ్లిలోనే ఉండిపోయాడు. హాయ్ విజయ్, నువ్వు కూడా వచ్చావా ఈ పెళ్లికి? రాధిక దగ్గరకొస్తూ అంది. అవును, మీరెప్పుడొచ్చారు? మేము ఈ ఉదయమే వచ్చాం, పెళ్లి కూతురు తరపున
ప్రసాద్ బంధువు. రాధిక తన చేతిలో ఉన్న పూజని విజయ్కి అందిస్తూ, పూజ చూడమ్మా, మామయ్య దగ్గరికెళ్ళు అంటూ ఇచ్చింది. 4-5 నెలల పూజ బాగా ఒళ్ళు చేసింది. బోసి నవ్వులు నవ్వుతుంది. విజయ్ సంభ్రమంగా చూస్తున్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన ప్రసాద్, ఏం విజయ్, శరీరం ఒకటే కనిపిస్తుంది, నీ ప్రాణం ఎక్కడా అని అడిగాడు. ఆనంద్ అరకు వ్యాలీకి వెళ్ళాడు అని విజయ్ సమాధానం చెప్తుండగానే, హాయ్ రాధిక అంటూ హేమ వచ్చింది. హేమను చూసి ఆశ్చర్యపోయిన రాధిక, బాగున్నావా హేమ అని ఆనందంగా అడుగుతుంది. ప్రసాద్ కూడా హేమని పలకరిస్తాడు. హేమ విజయ్ని పలకరించలేదు. అతను మాత్రం చిరునవ్వుతో పలకరించబోయి ఆగిపోయాడు. ఇదిగో హేమ, పూజ పెద్దగా అయింది. రాధిక విజయ్ చేతుల్లో నుంచి తీసుకొని హేమకిచ్చింది. హేమ పూజని సంతోషంగా చూసింది. హేమ, మీరెటువైపు బంధుత్వం అని అడిగాడు ప్రసాద్. పెళ్లికూతురు తండ్రి మా అమ్మ కొలీగ్ అని చెప్పింది హేమ. ఇంతలో ఎవరితోనో మాట్లాడుతూ అటునుంచి వెళ్తున్న ఒక పెద్దామని చూస్తూ విజయ్ ప్రసాద్తో, ఒక క్షణం అని ఆమె వైపు వెళ్ళి, నమస్కారం మేడం అని అన్నాడు. ఆవిడ విజయ్ని చూడగానే, అరే విజయ్, నువ్వా, బాగున్నావా అని అడిగింది. అలా తాతగారి గురించి ఆనంద్ గురించి అడిగాక, ఏమిటి విశేషాలు, ఇంకా పొలం ఏమైనా కొన్నావా? ఈ మధ్యనే ఒక తోట కొన్నాను మేడం. నేనసలు మీ దగ్గరికే రావాలనుకుంటున్నాను. మీకు నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. వీరు రాధిక, ప్రసాద్. ఆమె వారికి నమస్కరించింది. అక్కడే హేమ కూడా ఉంది. ఈవిడ హేమ అని హేమని పరిచయం చేశాడు. హేమతో, రాజ్యలక్ష్మి గారు ఇదివరకు మా దగ్గర బ్యాంకులో మేనేజర్గా పనిచేశారు. మాకు బాగా కావలసిన వారు అన్నాడు విజయ్ ముగ్గురికి ఆమె గురించి చెప్తున్నట్టు. హేమ వెంటనే, నమస్కారం రాజ్యలక్ష్మి గారు అంది చేతులు జోడిస్తూ. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు హేమగారు ఆవిడ చిరునవ్వుతో అన్నారు. వెంటనే ఇద్దరు గలగలా నవ్వేశారు. ప్రసాద్, రాధిక, విజయ్ అర్థం కానట్టు చూస్తున్నారు. రాజ్యలక్ష్మి హేమ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ, విజయ్, నా కూతుర్ని నాకే పరిచయం చేస్తున్నావా నువ్వు అని అన్నారు. అరెరే, మీ అమ్మగారా అన్నాడు ప్రసాద్. వెంటనే రాధిక పూజకి డెలివరీ చేసిన విషయం చెప్పింది. ఓహో, హేమ చెప్పింది మీరేనా? ఈ పాపే కాదు. ఆవిడ పూజని ఎత్తుకుంది. దూరం నుంచి ఎవరో ఆమెను పిలిచారు. ఆవిడ పూజని రాధిక చేతికి ఇస్తూ, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అని వెళ్ళబోతూ, విజయ్ నువ్వు కూడా అంటూ వెళ్ళిపోయారు. ప్రసాద్ హేమ వైపు తిరిగి, ఇది బీరకాయ పీచు అంటే. ఈ ప్రపంచం చాలా చిన్నది కదూ. చూసారా హేమగారు, అందరం ఒకే దారంలో మనుషులం. విజయ్కి మీ అమ్మగారు తెలుసు, మీ అమ్మగారికి మా బంధువులు తెలుసు అని అనగానే, మీరు మాత్రం తప్పకుండా రావాలి సుమా అంది హేమ వెళ్ళిపోతూ. పెళ్లిలో మాత్రం దూరం నుంచి 1-2 సార్లు హేమ దూరంగా ఆడవాళ్ల దగ్గర నిలబడి విజయ్ వైపు చూసింది. విజయ్ కూడా హేమను చూస్తున్నాడు. కానీ వెంటనే హేమ తల తిప్పేసుకుంటుంది. పెళ్లిలో రాజ్యలక్ష్మి గారు విజయ్ పక్కనే కూర్చున్నారు. దగ్గరి బంధువులకి విజయ్ని ఆమె పరిచయం చేస్తున్నారు. అలా అనుకోకుండా హేమ ప్రసాద్ పక్కకి వచ్చి కూర్చుంటుంది. ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చున్న ఆ తీయని ఆనందాన్ని హాయిగా అనుభవిస్తున్నారు. ఈ పెళ్లి వారు కలుసుకోవడానికి ఇంకో అవకాశం ఇచ్చింది. దాన్ని అందంగా మలుచుకుంటున్నారు. ఆ మర్నాడు రాజ్యలక్ష్మి గారింటికి ప్రసాద్, రాధిక, విజయ్ భోజనానికి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఎన్నో ముచ్చట్లతో భోజనాలు చేస్తుండగా పూజ కెవ్వుమని ఏడుస్తుంది. రాధిక లేవబోతుంటే అప్పటికే భోజనం పూర్తయిన విజయ్ వెళ్ళి చేయి కడుక్కొని పూజని ఎత్తుకుంటాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. అది రాజ్యలక్ష్మి గారికి. తను ఫోన్ మాట్లాడడానికి వెళ్తారు. విజయ్ ఏడుస్తున్న పూజని సముదాయించలేకపోతున్నాడు. అతనికి ఎత్తుకోవటం రావటం లేదు. ఇంతలో హేమ వచ్చి తన చేతిలో నుంచి పూజని తీసుకుంటుంది. రాధికా, ప్రసాద్ దూరంగా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నారు. రాజ్యలక్ష్మి గారు ఫోన్లో మాట్లాడుతున్నారు. విజయ్, హేమ వారందరికీ కాస్త దూరంలో ఉన్నారు. నేను మీతో మాట్లాడాలి అన్నాడు విజయ్. హేమ కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూసింది. నేను గొలుసు తెచ్చాను. అది వినగానే హేమ ముఖంలో ఆశాభంగం. భుజాలు కుదించి విదిలిస్తూ,
ఇవ్వండి మరి అంటూ చేయి చాచింది. ప్లీజ్, మీతో కొంచెం మాట్లాడాలి. హేమ అతని గొంతే వింటోంది. తగ్గు స్వరంలో మృదు గంభీరంగా ఉంది. అతనలా మాట్లాడుతుంటే దగ్గరగా కూర్చొని అతని మోకాలి మీద చెంపానించి కళ్ళు మూసుకొని ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. విజయ్ని తను మళ్ళా చూడలేదు, మాట్లాడలేదు. కనీసం మర్యాదకి ఉత్తరం కానీ గ్రీటింగ్ కార్డు కానీ పంపలేదు. తను కావాలని చాలా రోజులు గొలుసు కోసం డబ్బు పంపలేదు. అతను గొలుసు పంపలేదు. హేమ మనస్సులో ఏదో చిన్న ఆశ. తర్వాతెప్పటికో చిన్నగా మనీ ఆర్డర్ చేసింది. ఆ సస్పెన్స్ భరించలేక. గొలుసైనా తిరిగి రావాలి, మనీ ఆర్డర్ అయినా తిరిగి రావాలి. హేమ ఎదురు చూస్తోంది. కానీ హేమ ఊహించినది జరిగింది. గొలుసు రాలేదు, మనీ ఆర్డర్ రాలేదు. విజయ్ మనసేంటో హేమకి అస్సలు అర్థం కావట్లేదు. ఆ గొలుసు విషయం చాలా స్వల్పం. విజయ్ అంటే తనకిష్టం. అతనితో కలిసి గడిపే రోజొస్తే తను ఆనందం పొందటం కాదు, తనంత అదృష్టవంతురాలు లేదు అనుకుంటుంది. హేమకు ఒక్కోసారి రాధికని అడిగి అడ్రస్ తీసుకొని చిట్టిపల్లి అలా వెళ్ళిపోయి ఇలా విజయ్ని చూసేసి రావాలనిపిస్తుంది. ఈ విషయం గురించి మమ్మీకి చెప్తే సరాసరి చిట్టిపల్లి వెళ్ళి విజయ్ తాతగారితో మాట్లాడేస్తుంది. కానీ విజయ్ మనసులో ఏముందో ఇంకా తెలీదు. గొలుసు ఇవ్వాలంటున్నాడు, స్వయంగా తనే మాట్లాడాలంటున్నాడు. ఇదంతా ఆలోచిస్తుంటే హేమ మనసు పురివిప్పిన నెమలిలా ఉంది. ఆ క్షణంలో హేమ కనిపించింది. ఇతను మా అందరిలాంటివాడు కాదు. మనసులో ఏం మెదులుతుందో ఎదుటివారికి కొంచెం కూడా తెలియనీయడు. అలా చాలా అభ్యాసం చేశాడు. గంభీరమైన మనిషి. ఆ గంభీరత్వం అనేది అతని మనసుకి అడ్డంగా వేసుకున్న తెర. ఇలా హేమ ఆలోచనలు సాగిపోతూ ఉండగా రాజలక్ష్మి గారు వచ్చారు. ఏం విజయ్, నిలబడ్డావే, కూర్చో అని అన్నారు. అలా కాసేపు మాట్లాడుకున్న తరువాత ప్రసాద్ మేం బయలుదేరుతాము అని విజయ్ వైపు చూసి, విజయ్, మేము మా పినమామ గారింటికి వెళ్తున్నాం, మరి నువ్వు అని అడిగాడు. ఇంతలో రాజ్యలక్ష్మి గారు అక్కడికి వచ్చి, విజయ్ కొద్దిసేపు ఉంటాడు, అతన్ని మేం డ్రాప్ చేస్తాం అని అనగానే రాధికా ప్రసాదులు వెళ్ళిపోతారు. రాజ్యలక్ష్మి గారు విజయ్ని కుర్చీలో కూర్చోమ్మని చూపెట్టి, విజయ్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. హేమని రక్షించిన వ్యక్తి నువ్వని కలలో కూడా అనుకోలేదు. నేను ఏం చేసినా నీ రుణం తీరదు. తాతగారు ఎలా ఉన్నారు? పొలం ఇంకేదైనా కొన్నావా? ఆవిడ ఆత్మీయంగా అడిగారు. విజయ్ తనకొచ్చిన సమస్య చెప్పాడు. ఆవిడ శ్రద్ధగా విని, నాకు తెలిసిన విజయ చాముండేశ్వరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది. అక్కడ అప్లికేషన్ ఇవ్వు విజయ్. అది ప్రైవేట్ బ్యాంక్. నువ్వు టైంకి వాయిదాలు కట్టేస్తావు కాబట్టి బాధేం ఉండదు. వాళ్ళు పెనాల్టీతో సహా వాయిదా చెల్లించటానికి 1 నెల కంటే గడువివ్వరు. నేరుగా వచ్చి జప్తు చేస్తారు. ఆ బాధేం లేదు మేడం అన్నాడు విజయ్. నాకు నీ గురించి తెలుసుగా విజయ్. బ్యాంకులో నువ్వు లోన్ తీసుకుని వాయిదాలు టైంకి ఎంత ఖచ్చితంగా కట్టేస్తావో అది నాకేం సంశయం లేదులే. ఒక ఉత్తరం బ్యాంక్ మేనేజర్ ట్రస్ట్ మెంబర్ నారాయణరావు గారికి నిన్ను పరిచయం చేస్తూ రాసిస్తాను. వెళ్ళగానే ఆ అప్లికేషన్ పంపు. ఇదే కాదు, నా నుంచి ఏ సహాయం కావాలన్నా నిర్మొహమాటంగా అడుగు. ఆమె టేబుల్ దగ్గరికి వెళ్ళి లెటర్ని రాసి తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ మేడం అన్నాడు విజయ్. ఆహా, అలా అనొద్దు విజయ్. నేను ఎంత సహాయం చేసినా నీకు తక్కువే. హేమకి నువ్వు చేసిన సాయం జన్మలో రుణం తీర్చుకోలేను. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. విజయ్ ఇంకా వెళ్ళటానికి లేచాడు. అప్లికేషన్ పంపగానే కాపీ ఒకటి నాకు పోస్టు చెయ్యి అన్నారామె. అలాగే మేడం అని విజయ్ బయలుదేరబోతుంటే ఆవిడ టైం చూస్తూ, 10:30 అయింది. హేమ ఎలాగో ఇప్పుడు నర్సింగ్ హోమ్కి నైట్ డ్యూటీకి వెళ్తుంది. నిన్ను టాక్సీ స్టాండ్ దగ్గర దింపేసి వెళ్ళమంటాను. ఏం హేమ, సరేనా? సరే మమ్మీ అని చెప్పి హేమ విజయ్లు కారులో బయలుదేరుతారు. వెన్నెల రాత్రి. ఊరు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో మబ్బులు వెన్నెలతో దోబూచులాడుతున్నాయి. హేమ డ్రైవ్ చేస్తున్న కారు బీచ్ ఒడ్డున రివ్వును వెళ్తుంది. కారు బయలుదేరినప్పటి నుంచి హేమ విజయ్ ఇద్దరూ మాట్లాడుకోలేదు. హేమ విజయ్ మాట్లాడితే మాట్లాడాలి అని ఊరుకుంది. కారు సరాసరి బీచ్ ఒడ్డుకు వచ్చి ఆగింది. దూరంగా అక్కడక్కడ కార్లు ఆగి ఉన్నాయి. కారు ఆగగానే విజయ్ ఉలిక్కి పడ్డట్టుగా చుట్టూ చూశాడు. ఇదేమిటి, కారు ఇక్కడ ఆగింది అని అన్నాడు. మీరు నాతో మాట్లాడాలన్నారుగా అంది హేమ. అలా కాసేపు మౌనం తర్వాత
అతను జేబులో నుంచి ప్యాకెట్ ఒకటి తీశాడు. హేమ అతని వైపు తల తిప్పకపోయినా తెలుస్తోంది. ఏదో చిన్న పెట్టి గోరు తెరిచినట్లు క్లిక్ మని ధ్వని. విజయ్ అరచేయి హేమ ముందుకి వచ్చి ఆగింది. హేమ కళ్ళు దించి చూసింది. అతని అరచేతి మధ్య మూత తెరిచిన చిన్న ఎర్ర పెట్టె. అందులో గొలుసు మిలమిలలాడుతోంది. హేమ ఆ గొలుసును చూసి, నా గొలుసు నాకు ఇచ్చేస్తున్నారు, ఇక మన పరిచయం ముగిసినట్టా? అతను అలా మౌనంగా ఇచ్చే పద్ధతి హేమకి నచ్చటం లేదు. గొలుసు ఇస్తున్నాను, కానీ అది మీ గొలుసు కాదు. అతని మాటలు ఏమాత్రం తడబాటు లేకుండా స్పష్టంగా ఉన్నాయి. హేమ అతని అరచేతిలో నుంచి గొలుసు తీసి చూసింది. నిజమే, అది తనది కాదు. దానికంటే పెద్దగా, ఇంకా అందంగా, సరికొత్త దానిలా మెరిసిపోతుంది. నా కోసం కొన్నారా విజయ్? హేమకి సంతోషం మెల్లగా కెరటంలా వస్తుంది. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. హేమ మళ్ళీ రెట్టించగా, సారీ, నీ గొలుసు పోయింది. చాలా దురదృష్టం. దాని స్థానంలో ఇది ఇచ్చాను. ఆ మాట వినగానే హేమకు అతను చెప్పిందేంటో క్లుప్తంగా అర్థమైంది. అంటే ఆ గొలుసు పోయినందుకు ఇది ఇస్తున్నారా? అవును, వేరుగా అనుకోవద్దు ఇలా జరిగినందుకు అంటూ అతను ఆగిపోయాడు. హేమ ఆ గొలుసుని ఒక్క క్షణం దీర్ఘంగా చూసి, మరుక్షణం అది తీసుకొని ఒంట్లో నుంచి శక్తి అంతా ఉపయోగిస్తూ చెయ్యి చాచి బయటికి బలంగా గిరాటు కొట్టింది. హేమ తన గొంతులో నుంచి పైకి రాబోతున్న సెగలాంటి దుఃఖాన్ని గట్టిగా ఊపిరి తీసుకుని బిగబట్టుకుంది. కానీ ఆగటం లేదు. ఆశాభంగం, వెన్నుపోటు పొడిచినట్టు ఉంది. తన మనసు మీద తనకే అదుపులేని నిస్సహాయత. అరచేతిని కంఠంతో చుట్టుకొని గట్టిగా ఆనించుకుంది. విజయ్ హేమలో ప్రకంపనంలా వస్తున్న బాధని గమనించాడు. కానీ అతనేం అనలేదు. ఒక్క క్షణం నిశ్చలంగా, నిటారుగా అలాగే కూర్చున్నాడు. తర్వాత కారిడోర్ తెరుచుకుని వెళ్ళి వెన్నెల్లో, ఇసుకలో గొలుసు కోసం వెతికాడు. ఈలోపు హేమకి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వెళ్ళలేకపోతుంది. కాళ్ళు చేతులు కదలిక మర్చినట్లు నిశ్చేష్టత. శక్తి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. విజయ్కి గొలుసు దొరికింది. గొలుసుకి అంటిన ఇసుక దులిపి జేబులో వేసుకున్నాడు. విజయ్ డోర్ తెరుచుకుని లోపల కూర్చున్నాడు. హేమ అప్పటికే కారు స్టార్ట్ చేసింది. అతని చెయ్యి వచ్చి హేమ చేతి మీద పడి కారు ఆఫ్ చేసింది. కానీ హేమ అతని చెయ్యి విదిలించింది. ప్లీజ్. అతని గొంతులో అవ్యక్తమైన నిస్సహాయత. మీరు ఆ గొలుసు ఇవ్వకపోయినా పర్వాలేదు. అసలు నాకు ఆ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేది. హేమ ఆవేశంగా అంది. చెప్పడం నా బాధ్యత అనుకున్నాను. నాకు ఆ గొలుసు ముఖ్యం కాదు. హేమ ఆగ్రహంగా అంది. ఒక్క క్షణం మౌనం తర్వాత, అది నాకు తెలుసు అన్నాడతను. మీకు తెలియదు. తెలిస్తే ఇలా ఇంకో గొలుసు ఇచ్చి చేతులు దులుపుకునేవారు కారు. తెలిస్తే ఆ రోజే మనం ఇంకా ఎప్పుడు కలుసుకోవటం లేదని అనేవారు కాదు. అతను మాట్లాడలేదు, ఖండించలేదు, నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదు. హేమకి ఏడుపు వస్తుంది. కనీసం ఇప్పుడైనా అతను తన మనసు గుర్తెరిగిన వాడిలా మాట్లాడటం లేదే. అదే మౌనం. అది ఎదుటివారికి కఠిన శిక్షలా ఉంటుందని అతనికి తెలియటం లేదు. హేమ హఠాత్తుగా చెప్పేయసాగింది. మన పరిచయం నేను మర్చిపోలేకపోతున్నాను. మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అది ఎందుకో, దాని పర్యవసానం ఏమిటో నాకు తెలీదు. నేను ఆలోచించలేదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి నిర్మొహమాటంగా నా ఇష్టాలు చెప్పేలా అలవాటు చేసింది. నాకు తెలుసు మీతో నేనేం మాట్లాడుతున్నానో. మీరు చెబితే విని నేను సంతోషం పొందాల్సిన మాటలు నేను మీకు చెప్తున్నాను. నేనేమి క్షణికావేశంలో అనట్లేదు. మీ మనసులో మాట దేవుడు కూడా చెప్పించలేడు. అది నాకు అర్థమైంది. నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. మీరు నాకు అసలు ఎప్పటి నుంచో తెలిసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఇన్నాళ్ళు నేను మీకు ఎలా దూరంగా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. అలా బాధలో మాట్లాడేస్తున్న హేమ హఠాత్తుగా ఆగిపోయింది. ముఖం రెండు చేతులతో కప్పేసుకుంది. ఓ గాడ్, నేనంత సిల్లిగా మాట్లాడుతున్నాను. ఛీ అంటూ హేమ సడన్గా కార్ డోర్ తెరుచుకొని గభాల్న దిగి వేగంగా దూరంగా వెళ్ళిపోయింది. విజయ్ స్థానువులా కూర్చుండిపోయాడు. అతని దవడ ఎముక బిగిసింది. నిట్టూర్పు ఆపుకోలేనట్టు బయటికి వచ్చింది.